మున్సిపల్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కు మూసీపై ఎలాంటి అవగాహన లేదంటూ మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే మూసీ గేట్లెత్తామన్నారు. బాధితులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రజలు, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు పొన్నం. ప్రాజెక్టులకు సంబంధించిన మూసీ ఓవర్ఫ్లో దానికి నిర్మాణ దశలోనే ఎంత ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో దానికి సంబంధించిన మాన్యువల్ గైడ్ లైన్స్తో సహా ఉంది. క్యాచ్మెంట్ ఏరియా వికారాబాద్ ఆ ప్రాంతంలో పడ్డ వర్షాలకు అనుగుణంగా గంటకు దాన్ని మానిటరింగ్ చేస్తూ నీళ్ళు వదిలిపెడతారు. అందుకు సంబంధించి ప్రభుత్వం తరఫున మొత్తం ప్రపకండా చేసి మూసీని విడుదల చేయాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత అక్కడ ఉండబడేటువంటి ఆ పరివాహక ప్రాంత ప్రజలకు ఒక రాంగ్ ప్రపకండా, రాంగ్ విశ్వాసం కలగజేసి బీజేపీ టీఆర్ఎస్ పార్టీ మూసీ నిద్రల పేరు మీద చేసి వాళ్ళను అక్కడి నుంచి వరదొచ్చిన